వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు పర్యటన చేసిన ఎమ్మెల్యే జేవి. 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. ప్రజా సమస్యలపై వినుకొండ మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి వార్డు పర్యటనలు చేయడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక 23, 31, 32 వార్డుల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులతో కలిసి పర్యటించారు. ముందుగా వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్ అవసరాల మేరకు పట్టణాన్ని నలువైపులా విస్తరిస్తామని, ఆగిపోయిన అమృత్ మంచినీటి పథకం, అర్బన్ హౌసింగ్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. వినుకొండ పట్టణంలో 23వ వార్డు, అలాగే ఈరోజు 31వ వార్డు, 31వ వార్డు, 23వ వార్డు రెండు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ సహకారంతో ఈరోజు 32వ వార్డు, 3 వార్డులు పర్యటన చేయడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించాం. దాన్ని కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారిని, డాక్టర్ దస్తగిరి గారిని, అలాగే బోస్ గారిని, కమిషనర్ గారిని ఈ పనులు వెంటనే టేకప్ చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో గ్రేటర్ వినుకొండ ఒక వినుకొండని ఒక ఫ్యూచర్లో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి వీలుగా గ్రేటర్ వినుకొండకి ప్రణాళిక చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జాలపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, టౌన్లో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూడా జాలపాలెం పంచాయతీ కింద ఉంటే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ రావట్లే ఇక్కడికి. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లేదు కాబట్టి ఇక్కడ సిమెంట్ రోడ్లు రాలే, అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గ్రామ పంచాయతీలో ఉన్నందువలన అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు. ఇట్లా టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రూరల్ లిమిట్స్లో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టణంలో కలపండి, అప్పుడు మాకు మున్సిపల్ మంచినీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, అభివృద్ధి వస్తుందని చెప్పేసి అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కూడా పల్లెటూర్లు పేరుతో పల్లెటూర్లలో టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు టౌన్లో మున్సిపాలిటీలో కలపండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, సిమెంట్ రోడ్లు ఇవ్వండి అని ఇక్కడ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నింటినీ పరిశీలనలో తీసుకుంటున్నాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. దానికి వినుకొండకి చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్ని ఎక్స్పాన్షన్ చేస్తాం. ఒక 7-8 కిలోమీటర్ల దాకా అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులందరూ సలహాలు తీసుకొని ఎక్కడి దాకా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఇబ్బంది లేకుండా. మరి ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నాం వినుకొండకి, మరోపక్క వినుకొండ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే వినుకొండలో ఎన్ఎస్పి సైటు అంటే గ్రేటర్ వినుకొండ తయారు చేయడానికి ఫ్యూచర్లో 5 లక్షల జనాభా వినుకొండ టౌన్లో ఉన్న దానికి తగ్గట్టుగా ఒక స్టేడియము, పార్కు ఇవన్నీ కూడా ఈరోజు మున్సిపల్ పెరిగింది, జనాభా పెరిగారు. ఇప్పటికే భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ఎస్పి కాలనీలో కూడా ఒక పెద్ద స్టేడియము, పార్కు, స్విమ్మింగ్ పూలు, అలాగే టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా ఈ నిర్మాణాలన్నీ కూడా ఎన్ఎస్పి కాలనీలో పెద్ద ఎత్తున చేపడతాం. ఇక్కడ వచ్చినటువంటి డ్రైనేజీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఇక్కడ అభివృద్ధి, టౌన్ ఎక్స్పాన్షన్కి అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇవి వేస్తాం. ఏఐబి బ్యాంకు ద్వారా వచ్చినటువంటి 3,000 కోట్ల పైన ఆనాడు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర మంత్రిగా ఉన్న మున్సిపల్ మినిస్టర్గా వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆ రోజుల్లో ఆ సహకారంతో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు తీసుకొచ్చారు. అలాగే వినుకొండకి 4,000 పైన ఇళ్లు ఆ రోజు రూరల్ అర్బన్ స్కీమ్లో, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్లో తీసుకొచ్చాం. మధ్యలో వైఎస్ఆర్ పాలనలో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆపేశారు. అట్లాగే 159 కోట్లు శాశ్వత మంచినీటి పథకానికి వినుకొండ మున్సిపాలిటీకి నిధులు తెచ్చాం. అది తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే
వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వచ్చినటువంటి శాసనసభ్యులు పట్టించుకోకపోవటం, మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం, దానివల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనందువలన ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కాంట్రాక్టర్లు కడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టడం మొదలైన తర్వాత మొదలుపెట్టినవి వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లందరూ కూడా ఆపి డబ్బులు ఇవ్వనందువలన ఆపేసి వెళ్ళిపోయారు. పేమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్కి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలే. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు కాబట్టి ఏఐబి ఏషియన్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి నిధులు పనులన్నీ కూడా ఆగిపోయినాయి. అమృత్ స్కీము, మంచినీళ్ళ స్కీమ్ ఆగిపోయింది వైసీపీ పాలనలో. అదేవిధంగా అర్బన్ హౌసింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రాష్ట్రం మొత్తం అయిపోయింది. వినుకొండలో అయిపోయింది. మళ్ళీ అర్బన్ హౌసింగ్ని పునః ప్రారంభించాం, పనులు ప్రారంభించాం. తొందరలోనే మరో 6 నెలల్లో మొత్తం కూడా ఏదైతే 1200 హౌసులు మొదటి రౌండ్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టామో అవన్నీ పూర్తి చేసి అర్హులైన పేదవాళ్ళకి అర్బన్ హౌసింగ్ లో అపార్ట్మెంట్లు కేటాయిస్తాం. 10వ తరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ కార్యక్రమం వినుకొండ పట్టణంలోని నిర్మలా బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థినులకు 50 మందికి ఉచితంగా అబుల్ కలాం తెరీసా సేవా సొసైటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపకురాలు చందోలు నాగవాణి పంపిణీ చేశారు. పేద విద్యార్థులు స్టడీ మెటీరియల్ ద్వారా బాగా చదివి అత్యున్నత మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆమె కోరారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని తమ అభిలాషణీయమన్నారు. నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ని కలిసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగిందని ఏఐటియుసి నాయకులు బుదాల శ్రీనివాసరావు తెలిపారు. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ బెస్ట్ అవార్డు అందుకున్న వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చిరు సన్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలోనే కాక దేశ రాజకీయాల్లోనే లోకేష్ యువగలం పాదయాత్ర ప్రత్యేక కేస్ స్టడీగా 10 కాలాలకు నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ఆదేశాల మేరకు మంత్రి లోకేష్ చేపట్టిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నిర్బంధాలను దాటుకొని ఒక్కడిగా కదలి లక్షల మంది వెంట పరుగులు తీయించిన తీరు ఏ రాజకీయ పార్టీకైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్ఫూర్తి దీపిక అవుతుందన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అభినందనలు తెలియజేస్తూ యువగల పాదయాత్ర చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వినుకొండ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల ఒక వాట్సాప్ సందేశం రాష్ట్రం మొత్తం ఇంటర్కు మధ్యాహ్న భోజన పునఃప్రారంభానికి కారణమైందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు మంత్రి లోకేష్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులకు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర విద్యార్థి యువసేన వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. కళాశాల మైదానంలో రాష్ట్ర విద్యార్థి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను ఘనంగా సన్మానించారు. వినుకొండ పట్టణానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు నంది కొండలరావు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వర్ల చేతుల మీదుగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ నమ్ముకున్న వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నూతనంగా పార్టీలోకి చేరిన నంది కొండలరావును జనసేన పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.